తెల్లవారు లేచానా, గేట్ అయితే ఓపెన్ చేసేసాను. మళ్ళీ బయటకు వచ్చానా, గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం నడుచుకుంటూ. ఎదురవుతున్నా కొత్తగా ఎత్తులు వేసి తెలివిగా ఎదిరించాలి. నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం. ఎవ్వరేమనుకుంటున్నా నీ దారి నీదే నిత్యం. నేటిని అవమానాలే రేపటి బహుమానాలు. ఇటువైపు చూస్తే మాత్రం మా ఫ్రెండ్ అయితే వర్కౌట్ అయితే చేస్తున్నాడు. సరే నువ్వు వర్కౌట్ చెయ్యి అనుకొని నేను అలా కొంచెం ముందుకు వెళ్ళానా, ఇటువైపు చూస్తే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మన దగ్గర అయితే మాత్రం ఎక్విప్మెంట్స్ లేవు. అందుకనే గ్రౌండ్కి వచ్చి మరీ ఎక్సర్సైజ్ మరీ చేస్తున్నాము. సరే ఎలాగ ఎక్సర్సైజ్ చేస్తాం కదా అనుకున్నలాగా ఇటువైపు ఎవరో పరిగెడుతున్నారు. సరే అనుకొని మేము కూడా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. అది గ్రౌండ్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. ఆల్సో ఇంటికి కూడా వచ్చేసాను అనుకోండి. ఇటువైపు చూస్తే మా ఫ్రెండ్ ఇంకా నేను ఒక అన్నయ్య నాకైతే దింపడానికి అయితే వెళ్ళారు బస్ స్టాండ్కి. దింప్స్ అయితే అన్నయ్య వెళ్ళిపోయారు. నేనైతే సేమ్ పెట్రోల్ పంప్ దగ్గర మన బస్సే కదరా అనుకుని మా ఫ్రెండ్ కంటే అది ఎక్కాము. ఎక్కిపోయిన వెంటనే ఏటి ఎవరు లేరు అంటే ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళలేదు బాబు అనేసి అన్నారు కండక్టర్. సరే అనుకొని ఎలాగ వెళ్ళామో ఇటువైపు చూస్తే బస్ స్టాండ్కి వెళ్ళి మరి పికప్ చేసుకొని అందరికీ వెళ్ళింది. మళ్ళీ కాలేజ్కి అయితే వచ్చేసాను. చూడండి మీరే మా ఫ్రెండ్ ఎలా నవ్వుతున్నాడు, నాకు జోక్ పైన జోకులు వేస్తున్నాను, నా పైన బ్లాగింగ్ చేస్తున్నానని. అలా ఇదొకటి మా ఫ్రెండ్కి కూడా చూడండి, మా కాలేజ్ ఫ్రెండ్ ఇతనైతే. అలాగా బయట గర్ల్స్ ఉన్నారు, కాలేజ్ క్లాసు అవ్వట్లేదు అనుకొని వాళ్ళు బయటనే ఉన్నారు. ఇటువైపు చూస్తే మా ఫ్రెండ్స్ ఏంటి ఇంటికి ఇచ్చారు అనుకుని గర్ల్స్కి అయితే అలా చూసుకొని ఉండిపోయాం. ఇటువైపు చూస్తే లెక్చరర్ వచ్చారు, 3 hours పాఠం చెప్పారు, మళ్ళీ ఖాళీ ఎవ్వలేరు చూసారా. మళ్ళీ ఫిలప్ అయితే అయిపోయారు చూసారా. మా ఫ్రెండ్ ఇంకా నేను తప్ప అందరు బయటనే ఉన్నారు, ఇంకా గర్ల్స్ తప్ప. సరే కదా ఏదో బోర్ కొడుతుంది అనుకొని చదువుదాం అనుకుంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. సరే అనుకొని అలా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతున్నామా కాలేజ్ నుండి. మరలేదు, మాదైతే ఒరిస్సా జైపూర్, మీది ఎక్కడో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియో గురించి వెయిట్ చేయండి. బాయ్.